మళ్ళీ ఏమంటుండ ఆయన, ఈసారి మీరు పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే అప్పుడు తెచ్చినట్టు డబ్బులు అప్పుడు ఇస్తాడట. అవుతాడా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి? ఎన్ని సీట్లు ఉన్నాయి ఇప్పుడు? 543 సీట్లలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న సీట్లు 40 మాత్రమే. ఒకవేళ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలంటే ఎన్ని సీట్లు కావాలి? 280 సీట్లు కావాలి. ఇవాళ యూపీలో గెలవలేక కేరళ పోయి గెలిచిన రాహుల్ గాంధీ గెలిస్తే 35 సీట్లు గెలవచ్చు, గెలిస్తే 40 సీట్లు గెలవచ్చు, కానీ 300 సీట్లు గెలిచే ప్రసక్తి లేదు. కేంద్రంలో ప్రధానమంత్రి అయ్యే ప్రసక్తి లేదు. ఈ రాష్ట్రానికి రూపాయి తెచ్చే దమ్ము రేవంత్కి లేని మాట వాస్తవమా కాదా? తెలంగాణ ప్రజలారా ఆలోచన చేయమని చెప్పుకుంటున్నాను.